ఎట్టెళ్ళిందిరా? అన్నో ఓ నో రోంత జరగండి అన్నా. అన్నో మిమ్మల్నే ఏందట చూసాండారు? రోంత జరగమంటే అన్నా అనేసిందేంట్రా? అన్నది నన్ను, నిన్ను కాదు. అంతేనంటావా? జర్నీ ముందుకు వెళ్ళాలి అంటే అలాగే అనుకోవాలి. పద పదా. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. కొత్తగా బుక్ మై షో యాప్ వచ్చింది. అందులో బుక్ చేస్తానే అంటే వద్దు, థియేటర్లో దొరుకుతాయి అన్నారు. ఇప్పుడు ఏం చేద్దామే? అన్నో ఓ అన్నో నిన్నే. అవునన్నా. అమ్మని అన్నో బాగుండావా? గుర్తుపట్లా? మొన్న గుళ్ళ చూచావుగా అన్నా. ఆడోళ్ళ లైన్ జాచిగా ఉండదన్నా. 4 టికెట్లు తెచ్చిచ్చారా? ప్లీజ్ ప్లీజ్ అన్నా, ఏమనుకోకే. ఇదిగోండి. థ్యాంక్స్ అన్నా. మధ్యలో ఒంటరి వెళ్కి కలుచాగా కూల్ డ్రింక్ తాపించాలే. ఒంటేలకు వచ్చినప్పుడే కూల్ డ్రింక్ తాగిపించాలా? ఇప్పుడు తాగిపించకూడదా? నువ్వేమో దానికి తాళి కట్టాలనుకుంటున్నావు, అదేమో నీకు రాగి కట్టేయాలనుకుంటుంది. పద, షో స్టార్ట్ అవుతుంది. పద. కాఫీ షాప్ లో పెళ్లి చూపులో బా, మరి ఆ గుళ్ళో అమ్మాయి పరిస్థితి ఏంటి? నాన్న చెప్పారా, కాదని లేక వస్తున్నా. ఓహో సరే, నువ్వు వెళ్ళు, నేను బండి పార్క్ చేసి వస్తాను. సరే బాబా. అన్నో ఓ అన్నా, ఏందిక్కడ? ఏంది అటువైపు చూస్తున్నావు? రా అన్నా, వచ్చి కూర్చో. కూర్చో. ఫార్మల్ ప్యాంటు, షర్టు, దానికి ఇన్సర్టు. ఏందన్నా కథ? మంచిగా రెడీ అయి వచ్చినావు. నీ సంగతేందో గాని నేనైతే పెళ్లి చూపులకే వచ్చిండా అన్నా. మీనాక్షి అంటే నన్ను చూడ్డానికి వచ్చింది నువ్వా అన్నా? భలే ఎక్సైటింగ్ ఉందన్నా. సూర్య సూర్య ఒక్క నిమిషం. కార్తీక పౌర్ణమి రోజు ఉదయం నాన్న నీ ఫోటో చూపించారు. అందరికీ నచ్చావు. ఆ రోజు సాయంత్రం గుళ్ళో నా వెంట పడుతూ నాకు సైట్ కొడుతున్నావు. నన్ను చేసుకోబోయేవాడు నా వెంట పడుతూ సైట్ కొడుతుంటే థ్రిల్లింగ్ గా అనిపించింది. మనిద్దరం ఇలా కలుసుకునే వరకు నిన్ను టీజ్ చేద్దామని. రేపు పొద్దున మన పిల్లలు మీ పెళ్ళలా జరిగిందని అడిగితే చెప్పడానికి ఒక కథ ఉండాలి కదా. మరి అటు కనిపించినప్పుడల్లా అన్నా అన్నాను ఎందుకన్నావు? కరెక్ట్ టైంకి వచ్చేస్తావు. సరదాగా ఆట పట్టించడానికి అన్నాను. అంత మాత్రాన అది రిలేషన్ అయిపోదు కదా అన్నయ్య. అన్నంత మాత్రాన అయిపోద్దా ఏంటి? ఎట్టి పరిస్థితుల్లోనే అవదు, గ్యారంటీగా అవదు. అన్నయ్య నేను అంతే కదా సూర్య. నగర శివారు ప్రాంతమైన నల్లగంట్లలో ప్రముఖ న్యాయవాది, పౌర హక్కుల సంఘ నేత రాజగోపాల్ హత్యకు గురయ్యారు. చూస్తున్నారు కదా, చందానగర్ పోలీసులు హత్య జరిగిన ప్రాంతాల్లో విచారణ చేపట్టారు. శ్రీ గారికి ఫోన్ చేశాను సార్, స్పాట్కి వస్తున్నారు సార్. ఇప్పుడు చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లగండ్లలో రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ హత్య జరిగినట్లు తెలుస్తా ఉంది. నిర్మానుష్య ప్రాంతం అవడం వల్ల పెద్దగా జనసంచారం కూడా లేదు.
సార్ ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు? మన పెట్రోలింగ్ పోలీసు సార్. క్లూస్ ఏమైనా దొరకాయా? ఇంకా లేదు సార్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇన్ఫార్మ్ చేశారా? చేశాం సార్. పోస్ట్ మార్టం ఫార్మాలిటీస్ చూసుకో రెడ్డి. ఓకే సార్. భాస్కర్ సార్, బాడీని తీసుకుని గాంధీ హాస్పిటల్కి వచ్చి. అలాగే సార్. సార్ ఇట్స్ అన్ యాక్సిడెంట్ ఆర్ మర్డర్? ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎ మర్డర్. సార్ ఈ హత్య ఎవరు చేశారు? ఈ హత్యలో ఎంతమంది ప్రమేయం ఉందని అనుమానిస్తున్నారు? సార్ ఇది రాజకీయ హత్య. సార్ ఈ హత్య చేసింది ఎవరు? క్లూస్ ఏమైనా దొరికాయి సార్? ప్లీజ్ వెయిట్. ఇప్పటి వరకు మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. ఎవరు చంపారు, ఎందుకు చంపారు, వాళ్ళ మోటివ్ ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ చేయాలి. సో ప్లీజ్ లెట్ మీ డూ మై వర్క్. రాజగోపాల్ ని చెప్పాల్సిన అవసరం ఎవరికుంది? ఎవరైనా వ్యక్తిగత కక్షలతో హత్య చేశారా? వేరే ఏ కారణాలతో హత్య చేశారా? ముందు విచారణలో తెలుసుకుందాం. కొద్దిసేపటి క్రితమే రాజగోపాల్ గారి మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ నుంచి కేపీహెచ్బీ కాలనీలో ఉన్న తన స్వగృహానికి తీసుకొచ్చారు. భారీగా తరలి వచ్చిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, రాజగోపాల్ గారి అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు. ఇప్పుడే హోమ్ మినిస్టర్ నాగేంద్ర గారు నివాళులు అర్పించడానికి వచ్చారు. మార్నింగ్ సార్. ఏ మూవ్ మూవ్. చాలా మంచివాడు. 10 మంది బాగుండాలని నిస్వార్థంగా పనిచేసేవాడు. ఎన్నో సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చేవాడు. మా ప్రభుత్వం తరపున రాజ్ గోపాల్ గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆ ఇన్వెస్టిగేషన్ ఎవరు చేస్తున్నారా? సార్ నేనే సార్. ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేయండి. క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీడియా ముందు ప్రెజెంట్ చేయండి. డెఫినెట్లీ సార్. హోమ్ మినిస్టర్ నాగేంద్ర గారు ఈ కేసుని చాలా పర్సనల్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే చందానగర్ కు వచ్చిన సీఐ కిషోర్ కి ఈ కేసు అప్పగించడం జరిగింది. ఏ కేసునైనా 24 గంటల్లో సాల్వ్ చేసే కిషోర్ ఈ కేసుని ఎంత త్వరగా సాల్వ్ చేస్తాడో చూద్దాం. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రెడీ సార్. గుడ్ మార్నింగ్. రాజగోపాల్ గారి కాల్ లిస్ట్ వచ్చిందా? వచ్చింది సార్, తెచ్చాను. ఇదిగోండి. ఈ లాస్ట్ 2 కాల్స్ ఏంటి? ఇతను అవుట్ ఆఫ్ స్టేషన్ సార్, రేపు వస్తా అన్నాడు. ఇతను మాత్రం పిలిపించాను సార్. చనిపోవడానికి ముందు ల్యాండ్ లైన్ కి 6 సార్లు కాల్ చేశాడు. ఆ నెంబర్ మార్క్ డయాగ్నోస్టిక్ సెంటర్ సార్. ఎంక్వైరీ చేశాం. ఆ రోజు అక్కడ టెస్ట్లు చేయించుకున్నాడంట. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కలెక్ట్ చేసుకోండి. ఓకే సార్. ఈ 1 వీక్ లో ఆయన ఎవరిని కలిశాడో, ఎక్కడెక్కడ తిరిగాడో మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి. Sure, sir. ఐ వాంట్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే. నమస్తే. సారీ అమ్మా, ఈ టైంలో డిస్టర్బ్ చేస్తున్నందుకు. ఈ మధ్య ఆయన టెన్షన్ పడ్డం కానీ, ఏమైనా థ్రెటనింగ్ కాల్స్ రావడం కానీ అలాంటివి జరిగాయా? అలాంటిది ఏం లేదు సార్. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఆయనకి ఎవరు శత్రువులు లేరండి. ఇక్కడ మీ ఇంటి ముందు ఎవరైనా డౌట్ఫుల్ గా తిరగడం కానీ చూసారా? లేదు సార్. మీ నాన్నగారికి డైరీ రాసే అలవాటు ఉందా? లేదు సార్. ఓకే అమ్మా, ఫర్దర్ గా మీకు ఎవరి మీదైనా డౌట్ అనిపిస్తే ఇమీడియట్ గా నాకు కాల్ చేయండి. ఉంటానమ్మా. థ్యాంక్ యూ. రాజగోపాల్ హత్యకు నిరసనగా 2 తెలుగు రాష్ట్రాల్లో పౌర హక్కుల సంఘాలు, ప్రజలు సంతాప సభలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో క్యాండిల్ లైట్ ర్యాలీలు నిర్వహించారు. ఇదిగోరా 10 లక్షలు. థ్యాంక్స్ బాబాయ్. అడగగానే అమౌంట్ రెడీ చేసినందుకు. లోన్ అప్రూవల్ అయిపోయింది. అమౌంట్ చేతికి రాగానే తిరిగి ఇచ్చేస్తా. నువ్వు మంచోటిరా. ఆ నమ్మకంతోనే షూరిటీ నోటు కూడా రాసుకోకుండా ఇచ్చాను. ఇంతకీ ఫ్లాట్ ఎక్కడ కొంటున్నావు? ఏలియన్ స్పేస్ స్టేషన్ లో బాబాయ్. ఇదిగో బా. నీ చేత్తో ఇవ్వు. ఇదిగోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఫ్లాట్ కొన్నామని అత్తయ్య మామయ్యకి ముందు నేనే చెప్తా. అప్పుడే చెప్పకు. మన సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం కదా. ఓ పని చేయి, ఈవినింగ్ మీ మమ్మీ డాడీని మా ఇంటికి వచ్చామని. బానే ఉంది. మీరు సర్ప్రైజ్ ఇచ్చుకుంటే మధ్యలో నా పరిస్థితి ఏంటి? ఈ వీకెండ్ నీ బార్బెల్ మొత్తం నాదే అన్నా. అయితే ఓకే. అనుక్షణం ప్రజల తరఫున గళం వినిపించే రాజగోపాల్ గారిని చంపి 3 రోజులు గడుస్తున్నా అసలు చంపిన వాడెవడో, ఎందుకు చంపాడని ప్రభుత్వం పట్టించుకోదా? అసలు ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఇలాగే ఉంటే
మేము కేంద్ర ప్రభుత్వానికి ఈ కేసు సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. రాజగోపాల్ గారి మర్డర్ జరిగి 3 రోజులైంది. కేసు ఎంత వరకు వచ్చింది? ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సార్. ఈ కేసులో 24 అవర్స్ లో సాల్వ్ చేస్తావు కదా? సీసీ ఫుటేజ్ రెడీ చేశాం సార్. అపోజిషన్ కమిషనర్ గారు కావాలనుకుంటా సార్. తొందరగా కేసు క్లోజ్ చేయవా? సార్ మీనాక్షి, మీ మమ్మీ డాడీకి కాల్ చేసి చెప్పావా? చెప్పాను. సడన్ గా ఏంటి ప్రోగ్రామ్ అన్నారు. మీరు ఫాస్ట్ గా రండి, వచ్చాక చెప్తాలే అన్నా. సార్ ఏమైంది సార్? వాడపండి సార్. దిగరా సార్ అడిగిరా? ఏమైంది? సార్, ఏమైంది సార్? ఏమైంది? ఎక్కడ తీసుకెళ్తారు సార్? పదరా స్టేషన్కి. ఏయ్! సార్ బండి ఎగరా. బండి బ్యాగ్ కవర్ చేసి భాస్కర్, వాడి బైక్ బ్యాగ్ తీసుకొచ్చి. సార్ ఎందుకు తీసుకెళ్తున్నారు? సార్ సార్ చెప్పండి సార్ ప్లీజ్. పద. సార్, రాజగోపాల్ గారు నేను మర్డర్ చేయటం ఏంటి సార్? ఎందుకు చంపావు? సార్, నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని సార్. మీరెవరో అనుకుని నన్ను అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు రాజగోపాల్ గారి గురించి వింటాం తప్ప ఆయన గురించి నాకేం తెలియదు సార్. అవునా? రెడీ సార్. చూడు, మర్డర్ జరిగిన రోజు మార్నింగ్ 10:30కి డయాగ్నోస్టిక్ సెంటర్ దగ్గర రాజగోపాల్ గారిని ఫస్ట్ టైం ఫాలో అయ్యావు. సెకండ్ టైం ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఫాలో అయ్యావు. థర్డ్ టైం రాత్రి 10 గంటలకి అవాస హాస్పిటల్ దగ్గర కూడా ఫాలో అయ్యావు. ఏ ఉద్దేశం లేకుండానే 3 సార్లు రెక్కే చేశావా? సార్, నేను రెక్కే చేయడం ఏంటి సార్? మా అమ్మ రిపోర్ట్ కోసం డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళాను సార్. బండిరామ గారి రిపోర్ట్స్ వచ్చాయండి. ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది, వెయిట్ చేస్తారా? సరే. ఓకే. రాజగోపాల్ గారిని డైరెక్ట్ గా చూడటం అదే ఫస్ట్ టైం సార్. మా అమ్మ రిపోర్ట్స్ డాక్టర్ చూపించడానికి హాస్పిటల్కి వెళ్ళాను సార్. హాస్పిటల్ దగ్గర ఆ టైంలో రాజగోపాల్ గారు ఉన్న విషయం కూడా నాకు తెలియదు సార్. ఆ సిగ్నల్లో అది కోఇన్సిడెన్స్ సార్. బాగా ప్లాన్ చేశారా? బాగా ప్లాన్ చేశారు. ఇంకో విషయం చెప్పు, సుపారి నువ్వే తీసుకున్నావా, నీ అయ్య తీసుకున్నాడా? సార్, మా నాన్న గురించి మాట్లాడితే బాగోదు. బైక్ మీద ఎవర్రా? ఫ్రెండా? ఓ ఫిగరా? సార్, మర్యాదగా మాట్లాడండి సార్. మర్డర్ చేసినోడికి మర్యాద ఏంట్రా? వీడి మాటలతో వినట్ రెడ్డి. సార్, ఒప్పించాలి. ఒప్పించు. పద. పదరా. సార్ సార్ పద. ఎక్స్ప్లెయిన్ సార్. సార్, ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగింది సార్. ప్లీజ్ సార్.